రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఆ రాజకీయ నానుడిని నిజం చేశారట ఆ మాజీ మంత్రులు. గత 4 ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అని తలపడ్డ వాళ్ళు ఇప్పుడు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. ఒకే ఎజెండా కిందకు చేరి అదే మన రాజకీయ ఎజెండా అంటూ రాగాలు తీస్తున్నారట. పునర్విభజన ఆశలు, రాజకీయ అవసరాలు వాళ్ళిద్దరినీ కలిపాయా? అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అని పాడుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏదా జిల్లా? నువ్వీ ధరణి, నేనా ధరణి. డీలిమిటేషన్ కలిపింది ఇద్దరిని. మొన్నటిదాకా ఉప్పు నిప్పు, ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్. ఆశలు అవసరాలు కలిపాయా? అవును, వాళ్ళిద్దరూ కలిసిపోయారట. ఎస్, నాటి రాజకీయ ప్రత్యర్థులు నేటి స్నేహితులుగా మారిపోయారట. డీలిమిటేషన్ ఆశలు వాళ్ళిద్దరినీ కలిపాయట. కొత్త నియోజకవర్గాల్లో తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు రాజకీయ రాగంలో కొత్త స్నేహగీతం ఆలపిస్తున్నారట. గత 20 ఏళ్లుగా రేపల్లి నియోజకవర్గంలో చెరో పార్టీ తరపున బరిలోకి దిగి సుదీర్ఘకాలం కత్తులు నూరుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇప్పుడు చేతులు కలిపారట. కలిసి పని చేసేందుకు ఇద్దరు సిద్ధమయ్యారని చెప్తున్నారు. ఇద్దరు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. భవిష్యత్తులో డీలిమిటేషన్ తో రేపల్లిలో 2 నియోజకవర్గాలు ఏర్పడితే చెరో చోట పరస్పర అవగాహనతో కలిసి ముందుకు వెళ్లాలని ఇప్పటి నుంచే పొలిటికల్ జాయింట్ వెంచర్ తో జామ్ అంటూ ముందుకు సాగుతున్నారట. కలిసి ఉంటే కలదు సుఖం అంటూ సర్దుబాటు రాజకీయాలతో సందడి చేస్తున్నారట. బాపట్ల జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాన్ని అనధికారికంగా బీసీల రిజర్వ్ సీటుగా భావిస్తున్నారట. గత 4 అసెంబ్లీ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అన్న మోపిదేవి అనగాని ప్రస్తుతం ఒకే గొడుగు కిందకు చేరారు. వరుసగా 3 సార్లు గెలిచి నియోజకవర్గంలో తన పట్టు పెంచుకున్న అనగాని ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. రేపల్లె నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అధికంగా ఉంటారు. గౌడ్ సామాజిక వర్గానికి చెందిన అనగాని, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణలు రాష్ట్ర నాయకులుగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ ఇచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఈ మధ్యకాలంలో అనగాని సత్యప్రసాద్ సోదరుడితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో మోపిదేవి పాల్గొన్నారు. ఇదే క్రమంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. రేపల్లె నియోజకవర్గంలో ఉన్న చెరుకుపల్లి మండలం రానున్న కాలంలో నియోజకవర్గం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రేపల్లెతో పాటు కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో చెరో చోట పోటీ చేసేందుకు అనగాని మోపిదేవి అనధికారిక అవగాహనతో ముందుకు సాగుతున్నారనే చర్చ జరుగుతోందట. నిజాంపట్నం మండలంలో మత్స్యకారులు అధికంగా ఉంటారు. నగరం, చెరుకుపల్లి మండలాల్లో గౌడ్ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వాళ్లకు పట్టుందని చెప్తారు. ఈ పట్టును కొనసాగిస్తూ మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో దశాబ్దాలుగా తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఒకరి అవసరం కోసం మరొకరు సర్దుబాటు వ్యూహంతో ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మోపిదేవి తన వారసుడిగా కుమారుడు రాజీవ్ను రంగంలోకి దింపే అవకాశం ఉందని టాక్. గత ఎన్నికల్లోనే తన కొడుకు రాజీవ్కు టికెట్ ఇవ్వాలని మోపిదేవి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా రాజీవ్కే మోపిదేవి టికెట్ అడుగుతారని ఆయన అనుచరులు చెప్తున్నారట. ఈ 3 ఏళ్ల పాటు కలిసిమెలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచేలా అనగాని మోపిదేవి ప్రణాళిక రూపొందించుకుంటున్నారని చెప్తున్నారు. అయితే నేతలు చేతులు కలిసినా కింది స్థాయిలో కేడర్ అలా కలిసిపోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట. దీంతో కేడర్ ఏ మేరకు కలిసి పనిచేస్తుందో అనే సందిగ్ధత నెలకొందట. మరోవైపు రేపల్లె నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఎవరి వెంట నడుస్తుందో అనే సందేహాలు కూడా ఈ ఇద్దరి నేతలను వెంటాడుతున్నాయట. అయితే పునర్విభజన నేపథ్యంలో వీళ్ళిద్దరు చేతులు కలిపినా కలిసి నడవడంపై వాళ్ళ అనుచరులలో ఇంకా చాలా సందేహాలు మిగిలే ఉన్నాయట. వీళ్ళిద్దరి జాయింట్ వెంచర్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలంటున్నాయి రేపల్లె రాజకీయ వర్గాలు.